ఇవన్నీ ప్రశ్నిస్తే ఇలా ఇంకో పక్క శత్రు సైన్యం కొంతమంది మా ఊర్లో ఇలా మా అనిల్ అన్న అంటే పడని వ్యక్తులు ఇలా ఊరు అభివృద్ధికి ఉప సర్పంచ్ అడ్డుపడుతున్నాడని, సిబ్బంది జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాడని ఇలా అనిల్ గారిని అనేక రకాలుగా మానసిక వేదనకు గురైతే నేను న్యాయం చేయాలని ఆ పదవిలో నేను కూర్చోనని ఇలా రాజీనామా చేస్తున్నానని వీడియో పెడితే మమ్మల్ని అందరినీ బాధిస్తే ఆ బాధ ఈ రోజు హైదరాబాద్ నుంచి, జనగాం నుంచి, సిద్దిపేట నుంచి, హుస్నాబాద్ నుంచి, కోయడ నుంచి ఇందుర్తు గ్రామానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది. మరి దయచేసి ప్రజలారా, మీ పైసలను కాపాడడానికే కదా ఇలా ఉప సర్పంచులు ఇలా గ్రామ పంచాయతీలో కూర్చున్నారు. మీ పైసలను కాపాడడానికే కదా ఇలా వార్డు సభ్యులు కూర్చున్నారు. కానీ ఈ కొంతమంది దొంగలు సర్పంచులు గత 20 రోజుల నుంచి ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలని ఇలా మీటింగులు పెట్టి సభలు పెడతా ఉన్నారు. మరి సర్పంచులకు నిజంగానే ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేస్తే ఇలా సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఈ ఊర్లను దోసుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇలా సెక్రటరీ గారు మా ఉప సర్పంచ్ గారు చెప్తున్నారు నోట్ ఫైల్ మీద సంతకం పెట్టమని. సర్పంచ్ గారి కంటే సెక్రటరీ గారు అత్యుత్సాహం పెడతారు. మరి సెక్రటరీ గారు ఎవరు? మన ఊరి వ్యక్తి, మన ఊరు చుట్టపోడా, మరి మన ఊరికి ఏదైనా సంబంధం ఉన్న వ్యక్తి? మరి మన ఊరికి సంబంధం లేని వ్యక్తికి మన ఊరి మీద ప్రేమ ఎట్లుంటది ఒకసారి ఆలోచన చేయండి. ఇలా సిబ్బందిని తీసుకుపోయి సిమెంట్ బ్యాగులు మోపిస్తారు, సిబ్బందిని తీసుకుపోయి రోడ్ల మీద నీళ్లు రోడ్లో కొట్టిస్తున్నారు, సిబ్బందిని తీసుకుపోయి ఇళ్లలో పని చేపిస్తున్నారు. మరి ఇళ్లలో పని చేసినందుకు మరి ఇప్పుడు గ్రామ ప్రజలు ఇంటి ముంగట ఉన్న చెత్త ఎవరు తీయాలి? గ్రామ ప్రజలు ఇంటి ముంగట ఉన్న సీసీ రోడ్లో క్లీన్ ఎవరు చేయాలి? డ్రైనేజ్ ఎవరు క్లీన్ చేయాలి? మరి మీరు క్లీన్ చేయకపోతే మేము జీతాలు ఏమని అడిగినందుకు తప్పు అవుతుందా? మేము ఇట్లా అడిగితే మేము ఈ గ్రామ అభివృద్ధిని అడ్డుకున్నట్టు అవుతుందా? మరి ఎందుకు మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు? మరి అలా చెక్ పవర్ సర్పంచులు ఉప సర్పంచులు తీసేయాలంటున్నారు. ఎందుకు తీసేయాలంటున్నారు? వాళ్ళ ఇష్టం ఉన్నట్టు రాసుకొని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు దాచుకోవడానికి ఇలా ఉప సర్పంచులు అడ్డం ఉన్నారు. కాబట్టి ఇలా ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలని ఇలా సర్పంచులు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలారా, ఈ ఇందుర్తి గ్రామం నుంచి తెలంగాణ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీకు అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఉప సర్పంచుల చెక్ పవర్ కనుక పోతే ఊరు అడిగైపోతుంది. ఊర్లో ఉన్న పైసలన్నీ దోసుకోబడతాయి. ఊర్లో ఉన్న పైసలన్నీ మన కోసం ఖర్చు పెట్టాల్సిన పైసలన్నీ కూడా ఓన్లీ సర్పంచ్ సెక్రటరీల ఇళ్లలో పోతాయి. కాబట్టి దయచేసి ఇలా ఉప సర్పంచులు ప్రజల కోసం, ప్రజాధనాన్ని కాపాడడం కోసం, ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు చేయడం కోసం ఇలా ఉప సర్పంచులు ముందుకొచ్చి కొట్లాడుతూ ఉంటే మా మీద మానసిక ఆవేదన. ఇంకో పక్క వికారాబాద్ జలీల్పూర్ లో ఏకంగా ఇంట్లోకి పోయి కొడతామని బెదిరిస్తారు. ఒక పక్క రంగారెడ్డి జిల్లా నాగరాజన ఉప సర్పంచ్ కొట్టిర్రు. ఇలా మేమందరం ప్రజాధనాన్ని కాపాడడానికి వస్తే మా మీద మానసిక దాడులు, మా మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా మేమే లేకపోతే ఇలా ఈ 1000 రూపాయల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,760 గ్రామాలలో ఉన్న గ్రామ ప్రజలారా, ఇలా ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలని సర్పంచులు కొట్లాడుతూ ఉన్నారు. మరి ఉప సర్పంచుల చెక్ పవర్ పోతే ఏమవుతుందో ఇవో మీ కళ్ళ ముంగట్టే సాక్ష్యం ఉన్నది. ఇలా 40,000 మిషన్ ని, దోమల మిషన్ ని ఇలా 70,000 రాశారు. మరి 30,000 ఎక్కడికి పోతాయి? దానికి 40,000 కూడా కాదు. నువ్వు టాటా ఏస్ లో తీసుకొచ్చినా, నీ కూలి కట్టించినా, నువ్వు పెట్టిన పైసలకు 10 రూపాయలు వడ్డేసినా కూడా 40,000 దాటదు. మరి 70,000 ఎక్కడి నుంచి అయినాయి? ఒకసారి ఆలోచన. మనందరికి వ్యవసాయం ఉన్నది, మనందరికి బోర్లు ఉన్నాయి, మనందరికి మోటార్లు ఉన్నాయి. 11 మోటార్లు దింపినందుకే 1,10,000 అవుతాయా? ఎవరైనా 1,10,000 ఇచ్చి మోటార్లు దింపుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని ప్రశ్నిస్తే మా మీద పగబడతాను, దీన్ని ప్రశ్నిస్తే మా చెక్ పవర్ ఉండద్దు అంటారు, దీన్ని ప్రశ్నిస్తే మా మీద మానసిక దాడి చేస్తున్నారు, దీన్ని ప్రశ్నిస్తే మా మీద భౌతిక దాడులు చేస్తున్నారు. మరి మాకు అండగా నిలవాల్సిన గ్రామ ప్రజలు మీ అండ చూసుకునే మేము ఇలా గ్రామ పంచాయతీలో కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ అనిల్ గారు చదువుకున్న వ్యక్తి, ఎంతో మంది విద్యార్థులను తన విద్యాబుద్ధులు నేర్పి ఇలా గొప్పలను తయారిస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతున్న ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ కోచింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి చదువుకున్న వాళ్ళం వస్తే వీళ్ళ ఆటలు సాగుతలేవు అని మమ్మల్ని ఏం చేయలేక చెక్ పవర్ తీసేయాలని ఇలా కుట్రలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ అదే పరిస్థితి వస్తే ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు వెన్నట్టు నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, దయచేసి సర్పంచ్ గారు, ఇందుర్తి గ్రామ సర్పంచ్ గారు, నిజంగా నీకు ఈ ఊరి మీద ప్రేమ ఉంటే అర్జెంట్ గా పెద్దలు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారి సాక్షిగా మీరు ఇక్కడికి వచ్చి మీ ముక్కు నేలకు రాసి ఈ గ్రామ ప్రజలందరికీ మరియు పాలక వర్గమైన ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు క్షమాపణ చెప్పి తిరిగి ఈ డబ్బులను తిరిగి మళ్ళీ నువ్వు గ్రామ పంచాయతీ అకౌంట్ లో జమ చేయాలి. లేకపోతే నీకు ఈ గ్రామ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని వీళ్ళందరూ అనుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి
అర్జెంట్ గా నీ తప్పు నువ్వే అర్థం చేసుకొని గ్రామ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఆ డబ్బును సద్వినియోగం పరిచే విధంగా చూడాలని అందరినీ కలుపుకొని గ్రామంలో ఉన్న విద్యార్థులను, మేధావులను, యువకులను, మహిళలను అందరినీ కలుపుకొని మా ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులతోటి ఈ గ్రామ అభివృద్ధి